నమస్కారం. ఏడియో న్యూస్కి స్వాగతం. నిన్న మొన్నటి వరకు వినిపిస్తున్న అపోహలకు ఊహలకు తెరపడింది. గత 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వెంకటగిరి రాజకుటుంబీకులు ఈరోజు దేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలపల్లి మండలాలతో పాటు నియోజకవర్గం అన్ని మండలాల నుంచి కూడా వారి యొక్క ముఖ్య అంచెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వారి యొక్క సత్తాను చూపే విధంగా పార్టీలో రంగప్రవేశం చేశారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించేందుకు జిల్లా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామరారెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు జి ఢిల్లీబాబు, కలిమిల్ రామప్రసాద్ రెడ్డి, నక్కా వెంకటేశ్వరరావు, మేరువా సురేంద్ర, ధనియాల రాధా తదితరులు పాల్గొన్నారు. అమ్మలూరు రామప్రసాద్ నాయుడు గారు, గుంటుమూరు వెంకటరమణయ్య గారు, పూనమల్లి జయప్రకాష్ గారు, రాజేంద్ర గారు, సురేంద్ర గారు, వరలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు, పార్టీలో చేరి ప్రముఖులంతా ఈ సైడ్కి రావాల్సిందిగా మనవి, ఈ సైడ్ రావాల్సిందిగా మనవి. ఇప్పలపల్లి సుబ్బరాయుడు గారు, ఉయ్యావూరు సురేంద్ర గారు, మచ్చల వేణు గారు, సురేంద్ర బాబు గారు, రామారావు బాలా గారు, గౌరీ శంకర్ గారు, ఉయ్యావూరు వెంకటరమణ గారు, మంచి రమేష్ గారు, గోళ్ళూరు ఈశ్వర్ నాయుడు గారు, గుర్రవు రామచంద్రయ్య గారు, కాళే వెంకటేశ్వర గారు, రమణయ్య గారు, రోడ్డు శ్రీరామ్ రెడ్డి గారు, మాధవైపాలెం గారు, కోడ వేణుగోపాల్ గారు, కోడ ప్రసాద్ గారు, కావేరిపాకం రమేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మన మంజులమ్మ గారు కూడా పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారైనటువంటి మన రాజ్యసభ సభ్యులైనటువంటి మరియు